కూటమి ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో దళితులపై అరాచకాలు, అకృత్యాలు విపరీతమయ్యాయన్నారు. హగంతికులు అంబేద్కర్ విగ్రహాల్ని తగులపెడుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రధాన హామీలని తుంగలో తొక్కాడని విమర్శించారు. రెండోది రైతులు, వరి ధాన్యం, నెల్లూరు. మూడవది 11 ఏళ్ల మోడీ పరిపాలన. నాలుగవది 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ఆర్ఎస్ఎస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ఎస్సీ మహారాష్ట్ర నుంచి అయ్యాడు. వాళ్ళ తండ్రి నాకు బాగా తెలుసు. ఆయన పైన సుప్రీంకోర్టులోనే ఆయన ఆఫీస్లో ప్రధాన న్యాయమూర్తి బెంచ్లో కూర్చున్నప్పుడు ఆయన పైన చెప్పు విసిరివేయడం జరిగింది. ఇది చాలా పాపం, పొరపాటు, తప్పు, హీనమైనటువంటి చర్య. దీన్ని నేను ఖండిస్తున్నా. మనకు దాదాపుగా 75 సంవత్సరాలు దాటేసింది. స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి అఘాయిత్యం ఒక ప్రధాన న్యాయమూర్తికి జరగడం దేశ స్వతంత్రానికి, సౌభ్రాతృత్వానికి, అఖండతకి, దేశ భారత. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీకి షాక్ తగిలింది. భీమవరం మండల వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు జవ్వాది గణేశ్వర కుమార్ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు.